హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, ఎలా ఉన్నారు? ప్రభు కృపలో మీరందరూ భద్రపరచబడి మరొక నూతన దినాన్ని మీరందరూ కూడా అనుభవించుటకు దేవుడు అనుమతిని దయచేశాడని ఆ ప్రభువును వేడుకుంటూ ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదువుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము నుండి 46వ వచనం వరకు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడాయన ఎడమవైపున ఉండు వారిని చూచి, చెప్పింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖన భాగము కొరకై ప్రార్థన చేద్దాం. అత్యంత ప్రేమ కనికరము కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అయా మీరు అనుమతిని దయచేశారు. ఈ దినమందునైనా మేము చేయ పనులన్నిటి మీద మీ కను దృష్టి ఉంచి చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగమును ధ్యానం చేద్దాం. దేవుడు మరి రెండవ రాకడలో ఆయన తన దూతల సమూహముతో బాకానాదము ఓదబడినప్పుడు ఆయన తన దూత సమూహముతో మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మరి ఈ భూలోకానికి వచ్చి మరి లోకములో ఉన్న తన పిల్లలను, తన యందు భయభక్తులు గల వారిని, తన యందు విశ్వాసం ఉంచిన వారిని, పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును భక్తిని కనపరచు వారిని, సంఘములో చేర్చబడిన వారిని ఆయన కొనిపోవుటకు ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చు పర్యంతము మనము సిద్ధపడి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమ, చదువుకొనబడిన లేఖనంలో మనుష్య కుమారుడు మరి ఆయనతో కూడా సమస్త దూతలను మరి వెంటబెట్టుకునే వస్తాడు. ఆ దినమున ఏం జరుగుతుంది అంటే మరి సమస్త జనములు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతాయి.
ఆయన తన మహిమ గల సింహాసనము మీద కూర్చుండి ఉండినప్పుడు మరి సమస్త జనములు ఆయన యొద్దకు మరి పిలువబడతాయి. ఆయన ఎదుటకు పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచినట్లుగా ఆ దినాన దేవుడు మరి నీతిమంతులను మరి శపింపబడిన వారిని నీతిమంతులను మరి మరి రక్షింపబడిన వారిని రక్షణ లేని వారిని వేరువేరుగా ఆయన వేరు చేస్తాడు అని లేఖనంలో రాయబడింది. మరి తన కుడి చేతి వైపున ఆయన మరి గొర్రెలను, తన ఎడమ చేతి వైపున మేకలను మరి ఆయన వేరు చేసి మరి తీర్పు కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన తన మహిమ సింహాసనం మీద ఆసీనుడు కావటం మనం కళ్ళారా చూడబోతా ఉన్నాం. ఇది రెండవ రాకడలో మన కళ్ళారా చూడాలి అని అంటే ఈ లోకములో మనం జీవించి ఉన్నప్పుడే మరి యేసు ప్రభుల వారు నిజ దేవుడని, రక్షించగలిగిన వాడని, ఆయన సర్వశక్తి కలిగినటువంటి ఏకైక దేవుడని విశ్వాసము చూపాలి. విశ్వసింపని వాడు నిత్యముగా నరకాగ్నికి పాత్రుడు అనేది బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. విశ్వాసం ఉంచుట ద్వారా మరి దేవుని యొక్క నిత్య రాజ్యమును పొందుకోగలమని బైబిల్ సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు తన సమస్త దూతల పరివారముతో ఆయన మేఘారూఢుడై మరి ఏ రీతిగా ఎక్కి వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతూ ఉండగా ఆయన వచ్చి మరి సమస్త జనములను పోగు చేసి తన సింహాసనం ఎదుట కుడివైపున గొర్రెలను మరి ఎడమ వైపున మేకలను ఆయన నిలవబెడతాడు. నిలవబెట్టి ఆయన తీర్పులు తీర్చబోతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు అన్నాడు కదూ, కుడివైపున ఉన్న గొర్రెలను ఎడమవైపున మేకలను మరి ఆయన నిలవబెట్టిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, మహిమ కలిగినటువంటి దేవుడు అంటున్నాడు, తన కుడివైపున ఉన్నవారిని చూచి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. నా ప్రియ దేవుని జనాంగమా, మరి కుడివైపున ఉన్నటువంటి మరి ప్రజలను గూర్చి, కుడివైపున తాను ఏర్పాటు చేసుకున్నటువంటి కుడివైపున నిలవబెట్టినటువంటి జనాంగమును గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. ఎంత గొప్ప మాట అండి. దేవుడు ఈ మాట మన నిమిత్తము చెప్పాలి అంటే ఈ లోకములో మనము ఏం చేయాలి? తండ్రికి మరి విధేయులమై బ్రతకాలి. తండ్రికి విధేయత ఎప్పుడు మనము చూపుతాము అంటే వారు చెప్పినటువంటి తండ్రి అయిన దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞలను ఇచ్చారో ఆయన కట్టడలను మనం పాటిస్తామో అప్పుడు తండ్రి మనలను మరి ఆ దినమున మనలను ఒప్పుకుంటాడు. కాబట్టి కుడివైపున ఉన్నటువంటి ప్రజలను చూసి మరి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు మరి సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి అని అంటాడటండి. ఎందుకు వీరికి మరి ఆ పరలోక రాజ్యము నిత్య రాజ్యము సంప్రాప్తి అయింది? ఎందుకనంటే వారు కొన్ని క్యాడర్స్లో వారు దేవునిని మరి మెప్పించారు. దేవునికి వారికి తెలియకుండానే దేవునికి వారు మరి అప్పిచ్చారు. మరి దేవుని కొరకు కొన్ని తెగించి చేశారు. దేవుని కొరకు ఆలోచన చేశారు. దేవుని కొరకు పని చేశారు. దేవుని కార్యాలను వారికి తెలియకుండానే వారి భూమి మీద మరి మంచి ఏదైతే చేయమని దేవుడు చెప్పాడో అది చేశారు. ఏ మంచి కార్యాలు చేశారని దేవుడు వారిని మెచ్చుకున్నాడు. వారికి ఆశీర్వాదాలను దయచేశాడు. వారు నీతిమంతులుగా మార్చని అంటే ఆయన ఇక్కడ ఒక లిస్టును ఆయన చెప్పారు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పిగొంటిని, నాకు దాహమునకు ఇచ్చిరి. పరదేశినై ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటే నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉంటే నన్ను చూడవచ్చారు. చెరసాలలో ఉంటే నా యొద్దకు వచ్చితిరని చెప్పును. నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన ఆకలిగొంటే ఆయనకు ఆహారం పెట్టారు. ఎప్పుడండి ఆయన ఆకలిగొంటే మనం ఆహారం పెట్టాము అని ఈ రక్షింపబడినటువంటి కుడివైపున ఉన్నటువంటి ప్రజలు అడిగినప్పుడు మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో
ప్రియ దేవుని జనాంగమా, ఈ భూమి మీద మనం పేదలను మరి అడుక్కునే వారిని మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. ఈ భూమి మీద మరి ఆహారం కొరకు, మరి వస్త్రము కొరకు, మరి నీళ్ల కొరకు మరి ఎంతోమంది ఈ రోజున మరి మరి అవసరత కలిగి ఉన్నారు. అట్లాంటి వారిని ఆదరించడమే కాదు దేవునికి ఇష్టమైనటువంటి పనులు. మరి అలాంటి పనులను చేసినటువంటి వారిని దేవుడు అన్నాడు కదా, భూలోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. వీరంతా కూడా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారంటండి. కాబట్టి భూమి మీద మనం ఏదైతే కార్యములను జరిగిస్తామో అది సాక్షాత్తు దేవునికి మనము చెల్లించినట్లుగా, దేవునికే మనం దానిని అర్పించినట్లుగా మనము భావించాలి. ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు అవసరతలో ఉన్నవారికి, ఆహారము కొరతగా ఉన్నవారు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టుటయు, మరి వస్త్రము లేని వారికి వస్త్రములు ఇచ్చుటయు, రోగి అయి ఉంటే మరి వారిని పరామర్శించుటయు, మరి మరి దాహం అడిగితే దాహం ఇచ్చేటువంటి గుణాన్ని కలిగి ఉండటయు, ఇట్లాంటి కార్యములు ఈ భూమి మీద నా పిల్లలైన వారు ఎంతోమంది అవసరతలో ఉంటే మీరు వాటిని అనుగ్రహించారు, వాటిని ఇచ్చారు. కాబట్టి ఈ రోజున మీరు ఆశీర్వదింపబడిన గుంపులో మీరున్నారు అని దేవుడు అంటున్నాడు. నిజమైన ఉపవాసం అంటే అదే కదా. ఉపవాసం అంటే శరీరాన్ని శుష్కింప చేసుకొని ఆ దినానికి మాత్రమే ఏమీ తినకుండా త్రాగకుండా మనుషులకు కనబడవలనని చేయటం కాదు, కానీ మిక్కిలి అలుపులైనటువంటి అట్లాంటి వారికి మనము సహాయం చేసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన ప్రజలు అని మనలను పిలుస్తూ ఉన్నాడు. అలా పిలవటమే కాదండి, మన కొరకు ఏర్పాటు చేయబడిన మరి నిత్య రాజ్యము, మరి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము, లోకము పుట్టినది మొదలుకొని మరి మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకున్నటకు మనము యోగ్యులము అవుతాము. నా ప్రియ దేవుని జనాంగమ, అలాగుననే ఎడమవైపున ఉన్నటువంటి ప్రజలను గురించి దేవుడు అన్నాడు కదా, దేవుడు ఈ రీతిగా అంటున్నాడు. 41వ వచనం, అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు అంటున్నాడు. మరి ఎడమ వైపున ఉన్న వారిని ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, శపింపబడిన వారులారా. నా ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ దేవుడే కనుక ఈ మాట ద్వారా నిన్ను మరి పిలిస్తే నువ్వేమైపోతావు? నీ భూమి మీద పుట్టినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా నిన్ను చేసుకుంటే, మరి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నీవు జీవిస్తే ఈ లోకంలో నీకు ఏది సంప్రాప్తి అవుతుందంటే, దేవుడు అన్నాడు కదూ, మరి అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరిచినటువంటి నిత్య అగ్ని, నిత్యము మండుచుండేటువంటి అగ్నిగుండములో మీకు పాలు లభిస్తుంది. కాబట్టి మరి ఎందుచేత వీరిని శపింపబడిన వారలారా అని సంబోధించాడు అని అంటే, వీరి జీవితంలో ఎప్పుడు కూడా ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టలేదు, దాహం కొన్న వారికి దాహమునకు ఇవ్వలేదు, మరి వస్త్రము అవసరమైనటువంటి వాడికి వస్త్రాన్ని ఇవ్వలేదు, మరి రోగి ఉంటే పరామర్శించలేదు, చెరసాలలో ఉంటే మరి ఆయన వద్దకు, మరి అలాంటి వారి వద్దకు వెళ్ళలేదు, పరామర్శించలేదు. ఇట్లాంటి అవలక్షణాలన్నిటినీ కలిగినటువంటి వారు ఈ భూమి మీద మరి జీవించి మరి విపరీతమైన బుద్ధితో అంటున్నారు కదా, ప్రభువా, నీవెప్పుడు ఆకలి కొంటే మేము నీకు అన్నం పెట్టలే, నీవెప్పుడు వస్త్రహీనుడు అయి ఉంటే నీకు వస్త్రం ఇవ్వలేదు, మాకు తెలియలేదేంటి అని అమాయకంగా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఎవరికీ మీరు చేయుటకు మీకు మనస్సు రాలేదు. కాబట్టి ఈ రోజున మరి అపవాదికిని ఆడి దూతలకును సిద్ధపరిచినటువంటి నిత్య అగ్నిలోనికే మీరు పోండి అని వారిని మరి నిత్య అగ్నిలోనికి అప్పగించినట్లుగా మనం చూడగలం. మరి దేవుడు ప్రేమామయుడు కదండి, ఎందుచేత మరి ఆ ప్రేమను వీరి పట్ల కనపరచలేదు? అప్పుడైనా వారిని క్షమించవచ్చు కదా. తీర్పులో క్షమాపణలు ఉండవండి. నా ప్రియ దేవుని జనాంగమా,
ఆలోచన చేయండి. కృపాకాలము, కృప మన మధ్య ఉన్నప్పుడే మనము పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపము మరి ఎక్కడ పడితే అక్కడ పడితే అది మనకు ఉపయోగం లేదు. ఈ భూమి మీద దేవుడు నీకు కొంతకాలం నిర్ణయించాడు. నీకు నిర్ణయించిన కాలంలోనే నీవు పశ్చాత్తాపపడితే, అది కూడా కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ కృపాకాలంలోనే నిన్ను నీవు తగ్గించుకొని, ఏ రీతిగా నీవు దేవునికి దూరమైపోయావో ఆ రీతిగా నీవు దేవుని యొద్దకు మరలి వచ్చినట్లయితే, దేవుడు అనుగ్రహించేటువంటి ఉచితమైన రక్షణను ఈరోజే నీవు తీసుకున్నట్లయితే, దేవుడు నీకు మరి కృపచేత నీవు పడిన పశ్చాత్తాపాన్ని అంగీకరించి ఆయన బిడ్డగా స్వీకరించడానికి ఆయన మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఏ గుంపులో నీవు ఉండాలని ఆశపడుతున్నావు? కుడివైపున ఉన్నవారు వారికి తెలియకనేనా వారు తండ్రి చేత రక్షింపబడ్డారు? మరి ఈ భూలోకంలో ఉన్నప్పుడే మనం ఆలోచన చేయాలి. మరి మన పొరుగువారు ఆకలిగా ఉంటే వారికి ఆహారం పెట్టాలి. వస్త్రహీనులై ఉంటే వస్త్రములు ఇవ్వాలి. ఇదే మరి క్రైస్తవ జీవితంలో మరి క్రైస్తవుడు అనబడి ఉన్నవాడు కలిగి ఉండవలసినటువంటి లక్షణం. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుందండి. దేవుని మాట ఎప్పుడూ నిరర్థకం కాదు. కాబట్టి ఈ రోజున నీవు ఆలోచన చేయి. మిక్కిలి అల్పులైనటువంటి మరి దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారి పక్షముగా ఈ రోజున నీవు ఉండాలని, మరి రక్షింపబడినటువంటి గుంపులో నీవు ఉండాలని, కుడివైపున ఉన్నటువంటి గుంపులో నీవు ఉండాలని, మరి గొర్రెల వలె మరి నిత్య రాజ్యమును సంపాదించుకోవాలని, మేకల వలె నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మంచి మన జీవితంలో మనకు మేలు చేస్తుందని, మన ఆలోచన విధానంలో మార్పు రావాలని, మన తోటి వారి పట్ల అవసరతలు కలిగిన వారికి మనకు కలిగిన దానిలో నుండే మరి దేవుడు మరి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మిక్కిలి అల్పులైనటువంటి మరి దేవుని యొక్క పిల్లలు అనేక మంది మనకు తారసపడుతూ ఉంటారు కదా. ప్రతిదినము అలాంటి వారి అవసరాలను తీర్చడం క్రైస్తవునిగా మన బాధ్యత. ఈ రోజున మరి అలాంటి వారిని ఎంతోమందిని ఆదుకుంటున్నవారు ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు మాత్రమే కలరు. కాబట్టి క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం మార్గం. మరి మంచిని బోధించేటువంటి ఒక నిత్యమైనటువంటి సత్య మార్గం. ఈ మార్గంలోనికి వచ్చినటువంటి నీవు మరి దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని మార్గమును తప్పిపోకుండా ఆయనలో నిలిచి ఉండాలనేది దేవుని యొక్క నిత్య కోరిక. కాబట్టి ఆయన కోరికను నీవు ఎరిగిన వాడవైతే ఈ రోజునే మరి కుడివైపున ఉన్నటువంటి తండ్రి చేత ఆశీర్వదింపబడిన ప్రజలు అని ఆయనతో నీవు మరి పిలిపించుకోవాలని ఆశపడితే, దేవునిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను నీవు పొందుకోవాలంటే మరి బైబిల్ గ్రంథాన్ని చదవాలి. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాటను మరి నీవు వినాలి, అనుసరించాలి. అనుసరించినప్పుడే నీలో దేవుని యొక్క కార్యాలు సిద్ధిస్తాయి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన నీవు ఏర్పాటు చేసినటువంటి ఈ కాలము ముగియక ముందే నాయన మాలో ఉన్నటువంటి నైనా ఇదిగో తండ్రి, నీకు విరోధమైనటువంటి తలంపులను, ఈ లోకముతో స్నేహము అన్నిటినీ విడిచిపెట్టి నాయన నీ మార్గములో నిస్వార్థముగా నడిచే భాగ్యం అనుగ్రహించారు. అట్లాంటి మార్గము నుండి మరలా తప్పిపోతూ ఈ లోకములో నీ పిల్లలైన వారికి నాయన మరి అవసరతలో ఉన్న వారికి నాయన వారి అవసరాలను తీర్చలేనటువంటి మనసు కలిగి కేవలము డబ్బే ప్రధానముగా జీవిస్తున్నాయన ఎదుటివారునైనా ఏమైపోయినా నాకు అవసరం లేదనేటువంటి తలంపులతో బ్రతుకుతున్న వారితో మీరు మాట్లాడారు. ఈ రోజున అయినా ఆ దినాన్న తండ్రి మరి నీ తీర్పులో మేము నిలబడినప్పుడు అయ్యా నీ చేత మేము అయినా మంచిగా పిలువబడాలి నాయన. ఇదిగో తండ్రి, శపింపబడినటువంటి గుంపులో మేము ఉండకుండా రక్షింపబడినటువంటి నిత్య రాజ్యము అయ్యా మా కొరకు సిద్ధపరచబడినటువంటి నిత్య రాజ్యమును పొందుకునేటువంటి గుంపులో మేము ఉండినట్లుగా అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. ఇదిగో ఈ రీతిగానైనా ఎందరైతే ఈ రీతిగానైనా లోకంలో బ్రతుకుతూ ఉన్నారు అట్లాంటి వారి ఆత్మలన్నిటినీ రక్షించమని వారందరినీ మీ పాదాల చెందకు తెస్తూ ఉన్నాను. వారి ఆత్మలను రక్షించండి. ఆత్మలోనైనా వారు ఒక తీర్మానం చేసినట్లుగా
ఆత్మచేత ప్రేరేపింపబడిన వారిగా వారిని మార్చమని, అయా నీ నిత్య రాజ్యమును స్వతంత్రించుకుని వారిగా వారిని తయారు చేయమని, అయా నీ నామం ఎరిగిన వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వారికి వీరు సాక్షులై అయా నీ రాజ్య సువార్తను సకల జనములకు ప్రకటించినట్లుగా వారిని పురుకొల్పమని, ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి నీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని, అయా నిత్యము నీ సన్నిధిలో మేము ఆనందించు వారిగా మమ్మలను మార్చుకున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, నైనా ప్రతిదినం మేము చేస్తున్నటువంటి నైనా ఇదిగోనైనా ఈ లేఖన ధ్యానాలను మీరు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.